సార్వత్రిక ఎన్నికలు ముగిసినా ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు మాత్రం చల్లారటం లేదు. పొలిటికల్ హీట్ తగ్గటం లేదు. పోలింగ్ ప్రారంభమైన 2-3 గంటల తర్వాత ప్రారంభమైన ఈ ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట టీడీపీ వైసీపీ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటున్నారు. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రమే పరిమితమయ్యే ఈ గొడవలు సార్వత్రికానికి సైతం పాకాయి. రాళ్ల దాడులు, కార్ల విధ్వంసాలు, విపక్ష నేతలపై పిడిగుద్దులతో ఏపీ అట్టుడుగుతోంది. సముదాయించాల్సిన లీడర్లు సైతం కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తిరుపతి పద్మావతి కాలేజ్లోని స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించాయి. మారణాయుధాలతో దాడి చేయగా ఆయన కార్ పూర్తిగా ధ్వంసమైంది. వైసీపీ శ్రేణులు పులివర్తి నాని ఛాతీపై బలంగా బండరాయితో కొట్టడంతో ఆయన స్పృహ తప్పి పడిపోయారు. కార్యకర్తలు వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నానిపై మారణాయుధాలతో దాడికి యత్నించారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దాడి జరుగుతున్న సమయంలో ఆత్మరక్షణ కోసం గాల్లోకి నాని గన్మెన్ కాల్పులు జరిపారు. చంద్రగిరిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంతాన్ని ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ పరిశీలించారు. దాడిలో గాయపడిన పులివర్తి నాని యూనివర్సిటీ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని ఎస్పీ తెలిపారు. పులివర్తి నానికి తీవ్ర గాయాలయ్యాయని, ఆయనపై దాడిని అడ్డుకున్న గన్మెన్ కు సైతం గాయాలయ్యాయని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామని, విధ్వంసం సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ హై టెన్షన్ నెలకొంది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. టీడీపీ దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్కడికి వెళ్లారు. మరోవైపు టీడీపీ నాయకుడి ఇంటి వద్ద గుమిగూడిన వైసీపీ నాయకులపైకి తెలుగుదేశం శ్రేణులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపైకి సైతం రాళ్లదాడి చేసేందుకు టీడీపీ శ్రేణులు వెళ్లగా పొగ బాంబులు ప్రయోగించి వారిని చెదరగొట్టేందుకు యత్నిస్తున్నారు. ఇక తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైన వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఇప్పుడే మన ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాండిడేట్ స్విమ్స్ హాస్పిటల్లో ఉంటే నేను వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. ఆయన హెల్త్ ఎలా ఉందో వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసినాక ఆయన స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆయన కొంతమంది పేర్లు ఎవరైతే ఉన్నారో ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వడం జరిగింది. అది మేము ఆఫ్టర్ అరెస్ట్ విల్ గివ్ దట్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడే మా టీంకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. విల్ పిక్ దెమ్ అప్ యాజ్ విత్ ఇన్ 1 hour విల్ పిక్ దెమ్ అప్. ఆల్రెడీ మాకు టీమ్స్ పెట్టడం జరిగింది, ప్యాటీస్ దాన్ని పిక్ చేస్తాము. అదేవిధంగా ఎన్మెన్కి కూడా ఆ దాడిలో చేస్తున్నప్పుడు కొన్ని చిన్న ఇంజురీస్ జరిగాయి. బట్ క్రిటికల్ ఇంజురీస్ ఏమీ లేవు ఎవరికి. వచ్చేసి నెక్స్ట్ విషయం వచ్చేసి స్ట్రాంగ్ రూమ్ శానిటీ ఉంది. స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏమీ జరగలేదు. వీఆర్ కీపింగ్ స్ట్రాంగ్ రూమ్ సేఫ్.